శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు. ఈ నెల 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. గురువారం సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు తిలకిస్తారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో టీజీపీఎస్సీ నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. సాయంత్రం రామోజీ ఫిలిం సిటీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శిస్తారు. ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరగనున్న టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్, పాత్వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్ సదస్సుకు రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులకు ఎట్ హోం విందు నిర్వహిస్తారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.